Now it's time for a wild ride. Los lunes pa' ella, los martes pa' ella, los miércoles pa' ella, los jueves pa' ella. Los viernes pa' ella, los sábados pa' ella, y los domingos, pila botella. Wild sale. She ain't got no money in the bank. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్ ఈరోజు కూడా మంచి ఎడిటింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయండి, చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ లైక్ చేసి కొంచెం షేర్ చేయండి అబ్బా. అదేవిధంగా మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కదా, వెబ్సైట్కి వెళ్ళి అయితే అక్కడి నుంచి మీరు ఏదైతే ప్రీసెట్స్ ఉన్నాయో మనకి బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే మీరు ఇక్కడ ఇన్పుట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు బీట్ మార్క్ బై మోహిత్ వైట్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను లిరిక్స్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ ప్లస్ మెంట్ ఆఫ్ చేసి ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీకు నచ్చిన ఏదో ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని నీట్గా ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అంటే సెంటర్కి వచ్చేటట్లుగా అయితే మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ దానికైతే వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసి రిమూవ్ అయితే చేయండి. ఇదే విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిక్చర్ని అయితే ఈ విధంగా యాడ్ చేయండి. అండ్ ఇక్కడ రిలయన్స్మెంట్ యాడ్ చేసి దీన్ని ఇక్కడ అడ్జస్ట్ అయితే చేయండి. ఇట్లా మీరు కంప్లీట్గా మొత్తం వీడియో అంతా కూడా అయితే చేయండి. గైస్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్లోకి అయితే ఓపెన్ చేయండి. అంటే అన్ని ఫోటోస్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఒక పిక్చర్ అయితే ఉంటుంది కదా, సింపుల్గా దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి రిలయన్స్మెంట్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు కాపీ ఎఫర్ట్స్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ బీట్ మార్క్ బై మోహిత్ వైట్ అయితే ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మనకి స్టార్టింగ్ ఏదైతే పిక్ యాడ్ చేసుకుంటారో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత లాస్ట్కి అయితే వెళ్ళిపోండి. లాస్ట్ పిక్ ఏదైతుందో దానిపైన కూడా క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే క్లిక్ చేయండి. పేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి అయితే రండి గైస్. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే లిరిక్స్ అనేవి అయితే ఉన్నాయో చూసారు కదా, మీకు ఇక్కడ ఈ విధంగా లిరిక్స్ అన్నది ఈ లిరిక్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి రిలయన్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫర్ట్స్ మీద ట్యాప్ చేశారు అనుకోండి. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో లిరిక్స్ అనేది దీనిపైన కూడా అయితే సింపుల్గా సేమ్ అదే ఎఫర్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసేయండి. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఇంకా 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సింపుల్గా కాపీ అయితే చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఒకటైతే వదిలేసి మళ్ళీ ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ ఒకటి వదిలేసి మళ్ళీ ఇంకొక పిక్చర్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఒకటి వదిలేసి అండ్ ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇవన్నిట్లు కూడా అయితే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఇది మనం ఆల్రెడీ అయితే పెట్టేసాము. ఇప్పుడు మీరైతే బ్యాక్ వెళ్ళండి గైస్. బ్యాక్ వెళ్ళిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఏదైతే ఉందో దీన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ దీన్ని మీరు ఇక్కడ కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంకా మనకి మిగిలిపోయిన ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో వాటి మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ విధంగా అన్నిటిగా మనం అడ్జస్ట్ చేసేసిన తర్వాత సింపుల్గా క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియోస్ లైక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం షేర్ చేయండి.